వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కీర్తి చరణ్. ఈరోజు నేను మీకు శనగపప్పు వడలు ఎలా వేయాలో చూపిస్తాను. ఇది శనగపప్పు అండి. నేను నైట్ నానబెట్టుకున్నాను, బాగా నానిపోయింది. ఇప్పుడు దీంతో నేను వడలు ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఈ శనగపప్పుని బాగా కడుక్కొని కొంచెం శనగపప్పుని తీసి నేను సపరేట్గా ఒక గుప్పెడు శనగపప్పుని తీసి నేను సపరేట్గా వేరే ప్లేట్లో పెట్టుకుంటానండి. ఆ తర్వాత మిగిలిన శనగపప్పు అంతా నేను మిక్సీ చేస్తాను. మిక్సీ చేసి అందులో ఈ శనగపప్పుని కలుపుతాను. ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను, చూస్తూ ఉండండి. కొంచెం బౌల్లోకి తీసి కొంచెం శనగపప్పు మనం ముద్ద చేసిన దాంట్లో వేసుకోవడానికి సైడ్లో పెట్టుకోవాలండి కొంచెం. ఇప్పుడు ఏవేవి కలుపుకుంటానో చూపిస్తాను, చూడండి. శనగపప్పు మిక్సీ బౌల్లో తీసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న అల్లం, ఒక 2 పచ్చిమిరపకాయలు, అంటే పిల్లలు తింటారు కాబట్టి నేను 2 వేసానండి. లేకపోతే మీరు ఒక 4 అలా 5 వేసుకుని కొంచెం పెద్ద సైజు అల్లం ముక్క వేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. కొంచెం కరివేపాకు. ఇవి 2 నేను ఎందుకు వేస్తానంటే పిల్లలు తినకపోతే ఇలా మనం మిక్సీ చేసుకుంటే పిల్లలు ఈజీగా తింటారండి. మిక్సీ చేసుకున్న రుబ్బులోని ఇలా మనం శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పుతో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్సీ చేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకొని నేను వడలు ఎలా వేయాలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇలా వేసుకోవాలండి. ఇలా మనం మామూలుగా కూడా వేసుకోవచ్చు, చేతితో అద్దె కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటిలో ఇలా వేసుకోవాలి. రెడీ అండి. టమాటా పచ్చడితో సర్వ్ చేసుకుంటే తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, బాగా ఉడికింది. తీసుకున్నాం కదండి, ఆ శనగపప్పు అంతా ఇలా బయటికి కనిపించి పిల్లలు తినడానికి చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇదిగోండి. సో ఇలాగా మొత్తం ఫ్రై అయింది బాగా. మీకు ఈ శనగపప్పు వడలు చేసే రెసిపీ నచ్చితే, చేసే విధానం నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.